కురుక్షేత్ర యుద్ధానికి సమయం దగ్గర పడుతుండడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అర్జునుడు నిద్రపోకుండా సాధన చేస్తూనే ఉన్నాడు. నుండి అర్జునుడు సాధన చేయడాన్ని గమనించిన శ్రీకృష్ణుడు తన యోగ దృష్టితో అర్జునుడు మనసులో ఉద్దేశం ఏమిటో గ్రహించి అర్జునుడిని వెళ్లి నిద్రపోమన్నాడు. కానీ ఎంత చెప్పినా అర్జునుడు తన సాధనని ఆపలేదు. శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గర నుండి విలు తీసుకుని అర్జునుడిని ఒక లక్ష్యాన్ని ఎంచుకోమన్నాడు. శ్రీకృష్ణుడు ఆ లక్ష్యానికి గురి చూసి బాణాన్ని సంధించడంతో ఆ బాణం లక్ష్యాన్ని ఛేదించింది. తన వంతుగా శ్రీకృష్ణుడు అర్జునుడికి ఓ లక్ష్యాన్ని చూపించి దాన్ని ఛేదించమన్నాడు. కానీ అర్జునుడు దాన్ని ఛేదించలేకపోయాడు. మరోసారి శ్రీకృష్ణుడు అర్జునుడి దగ్గర నుండి విల్లు తీసుకుని బాణాన్ని సంధిస్తూ వింటునారిని గట్టిగా లాగి పట్టడంతో వింటినారి తెగిపోయింది. అతిగా ఆలోచించి ఆందోళన చెందితే మనసుకి ఎంత నైపుణ్యం ఉన్నా ఏకాగ్రత కోల్పోయి గెలవలసిన చోట ఓడిపోతామని, దేనికైనా ఏకాగ్రత అవసరమని అర్జునుడికి అర్థమైంది.